ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీకు గుర్తించి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు లబ్ధి పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తున్న విషయాన్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా ఆత్మీయులారా, ఆధారాలతో సాక్ష్యాలతో నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాసన లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా, వాసనను అడ్డు పెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు. చివరికి అర్థమైనాయి 2017 అనుకుంటా. 19లో రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనకంతా కూడా తెలుసు. కాబట్టి వాసన మళ్ళా చెప్తున్నాం, నేను ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా, ఎక్కడ ప్రతి పల్లె తిరిగా, ప్రతి ఊరు తిరిగా, ఇక్కడ ప్రజలు ఇట్లాంటి మనస్తత్వాన్ని అంగీకరించిన విషయాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. తప్పకుండా భవిష్యత్తులో జగనన్న వైపు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని అభాండాలు వేసినా, ఎన్ని రకాలుగా ఎంతమంది కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి, కుటుంబాన్ని కూడా తిరుగుబాటు చేయిస్తున్నారు. ఇట్లాంటి వాసనలను పిలుచుకొని వీళ్ళతో తిరుగుబాటు చేయిస్తున్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఒకటి కావాలా? ఇంతమంది కలిసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు అసెస్ చేయాలనుకుంటే ప్రజలు తన వైపు నిలవరా? కాబట్టి ప్రజలు అండ బలం జగనన్నకు ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా నిలవ ప్రజల ముందరని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అనండి. చంద్రబాబు గారు అపాయింట్మెంట్ వాసనకి ఇవ్వలేదని అదే ఇంకో అపాయింట్మెంట్ కోసం ఏమైనా మాట్లాడినాడు. చెప్పింది నిజమైతే అపాయింట్మెంట్ కోసం కూడా మాట్లాడే స్థాయికి వాసన అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం కూడా విమర్శిస్తే అపాయింట్మెంట్ వస్తున్న పరిస్థితికి వాసన దిగజారిపోతాడని నేనైతే కల్లా కూడా అనుకోలే. మేమైతే ఒకటి చెప్తున్నాం మా కార్యకర్తలకు, ఇక్కడ మా నాయకులకు, నన్ను జగనన్న ఇక్కడ పంపిన తర్వాత కష్టమైన నష్టమైన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అండగా ఉంటాం. ఎన్ని రకాల మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకున్నా, మా నాయకులను ఇబ్బంది పెట్టాలనుకున్నా, వాళ్ళకి ఏ రకంగా మీరు దెబ్బకొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళందరికీ బ్యాక్బోన్గా అండగా గట్టిగా నిలబడతాం. ఒంగోలుకి సంబంధించి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి గట్టిగా అండగా నిలుస్తామని అధ్యక్షుడు షర్మిల గారు ఏమన్నా పిసిసి అధ్యక్షురాలు, వీళ్ళ గొడవ నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన 40 సంవత్సరాలు పాటు ఆయన రాజకీయ జీవితంలో ఎంతో హుందాగా నడుచుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు బజాన పెడుతున్నారంటే నిజంగా చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మరి కొంతమంది నేను కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఈరోజు జనసేనలో పార్టీలు చేరి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఒకరు నాకు సహాయం చేసిన వాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకే బాధ కలిగిందంటే, పార్టీ మారినా కూడా నాకే బాధ కలిగిందంటే, ఎంతమంది రాజశేఖర్ గారి అభిమానులు ఎంత బాధపడుతున్నారు, ఎంత అసహించుకుంటున్నారు అనేది వాళ్ళిద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. మరి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం గురించి
రకరకాలుగా చోటా నాయకులు ఎవరంటే వాళ్ళు రాజశేఖర్ గారి గురించి మాట్లాడే సరే మాట్లాడతాం. మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి మాట్లాడి షర్మిల గురించి మాట్లాడారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు కానీ నేను కానీ విజయం గారి వల్ల పైకి వచ్చిన వాళ్ళమే. ఆయన రాజకీయంగా ఆర్థికంగా బలపడ్డాడంటే వైవి సుబ్బారెడ్డి విజయం గారి వల్ల, నేను రాజకీయంగా బలపడ్డానంటే విజయం గారి వల్ల. మరి ఆమె ఎంత బాధపడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. సరే నువ్వు షర్మిల గురించి మాట్లాడు. షర్మిల గారు కన్నీళ్ళు పెట్టుకొని ఒక మాట మాట్లాడు. నేను ఒట్టేస్తాను నా బిడ్డల మీద, నువ్వు నీ మనవాళ్ళ మీద ఒట్టేస్తావా అని అడిగితే దానికి సమాధానం లేదు. ఎందుకు మాట్లాడాలా, ఎందుకు అనిపించుకోవాలా? అసలు మనకేం పని? రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పెద్ద విజయం గారు పరిష్కరిస్తారు. వాళ్ళ కొడుకు ఆమెకి 2 కళ్ళు. జగన్ కొడుకుని బాగొట్టుకుంటుందా, కూతుర్ని బాగొట్టుకుంటుందా? ఆమె తెలీదా? మరి ఆ షేర్లు మార్చిన దానికి జగన్ కోర్టుకు పోతాడు, మన బెయిల్ రద్దు అవుతుందని అన్నారు. ఒక కొడుకు బెయిల్ జైలు పోతుందని అని చెప్పి తల్లి ఆ పని చేస్తుందా? ఒకవేళ తెలియకుండా జరిగిందనుకో, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఇట్లా నా ప్రాబ్లం అంటే ఆ తల్లి వెంటనే స్పందించదా? ఎందుకు ఇలా రక్ష చేసుకుంటున్నారు? ఇది చాలా బాధగా ఉంది అందరికీ. మీరు రచ్చ చేసుకుంటూ ఎలక్షన్ ముందల చంద్రబాబు గారు మా కుటుంబాన్ని చిలుస్తున్నారు అంటాడు. ఇప్పుడు మీరే లేఖలు రాసుకుంటున్నారు, క్లియర్ అర్థమవుతుంది. ఎవరు చేయించుకుంటున్నారు? ఆయనకేం సంబంధం? చంద్రబాబుకి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి గారు నాకు ఎవరు వైవి సుబ్బారెడ్డి కానీ అక్కడ సజ్జల రామకృష్ణ కానీ అట్లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు ఈ విషయంలో. నేను కూడా మాట్లాడకూడదు వాళ్ళ కుటుంబం విషయంలో. జడ్జి విజయమ్మ గారు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆమె చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఆమె ఉంది. ఆమెను కోరుకుంటా ఉన్నా ముందు బయటకు వచ్చి ఎవరు తప్పు ఎవరు ఒప్పో ఆమె పరిష్కారం చేస్తుందని కూడా నేను భావిస్తా ఉన్నా. అంతేగాని ఈ రకంగా వీళ్ళు అనుకుంటూ చంద్రబాబు గారి మీద దూషించటం ఇవన్నీ అవసరమా? ఇప్పుడు కుటుంబం తగాదని తీసుకొచ్చి కూటమికి అంటకట్టడం ఇవన్నీ భావ్యం కాదు. ఏవైనా కానీ విజయం గారు ఈరోజు రేపో తొందరగా దీని మీద పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు ఈ మీడియా ముందు ఆమెని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటా ఉన్నా. ఇలా ఆస్తుల దగ్గర అసలు ఇలా రాజశేఖర కుటుంబం ఆస్తుల దగ్గర తగలబడుతుందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆమె కన్నీళ్ళు, ఒక ఆడపడుచు కన్నీళ్ళు అంటే ఆ ఇంటికి అరిష్టం. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏదైనా కానీ దీన్ని పరిష్కారం చేసేదానికి విజయం గారు ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఆమె జడ్జిమెంట్ ఇద్దరు కూడా, ఎందుకంటే ఒక తల్లి కొడుకుకి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు, కూతురికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు. కాబట్టి ఆమె దీనికి పరిష్కారం చేసేదానికి జడ్జిమెంట్ ఇచ్చేదానికి ఆమె తప్ప వేరే వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోకూడదని కూడా